రైట్. ఏపీ సర్కార్ మరో కీలక పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతోంది. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలను పంపిణీ చేస్తోంది. ఇక స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు చేయూతనందిస్తోంది కూటమి సర్కార్. మేనిఫెస్టోలో పెట్టకుండానే పథకం అమలు చేస్తోంది. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు దాదాపుగా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేయాలని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా విజయవాడలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్ఐ తిరుపతి జిల్లాలో ఆటో డ్రైవర్లందరూ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఖరి మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంల కన్నా కూడా ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉంది. అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15,000 భరోసా కల్పిస్తూ ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఉంది. ఈ ఆర్థిక తోడ్పాటు ఈ నెల దసరా నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ అనుకున్న ప్రకారమే ఈ రోజు నుంచి ఆటో డ్రైవర్ల ఖాతాలోకి దాదాపు 15,000 రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను అందిస్తూ జమ చేస్తూ ఉంది. అయితే దీని పట్ల ప్రభుత్వ విధానం పట్ల ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిగణించి స్వాగతిస్తూ ఉంది. ఇలాంటి విధానం పట్లనే మరిన్ని సమస్యలు కూడా తమ ప్రభుత్వం పరిగణించి ఆటో డ్రైవర్లకు అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తూ ఉంది. ఈ ప్రభుత్వ విధానం కూడా ప్రభుత్వ విధానాన్ని కూడా తామంతా స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఆటో డ్రైవర్లు అందరూ కూడా అంటే గత ప్రభుత్వ విధానం కన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా గత ఆటో డ్రైవర్ల యొక్క సమస్యను వాళ్ళు పడుతున్నటువంటి బాధలను గుర్తించి 15,000 రూపాయల భరోసా కల్పించడాన్ని కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును స్వాగతిస్తున్నారు. అలాగే అంటే ఇన్నాళ్ళు మహిళలకు ఆటో డ్రైవర్ల వల్ల మహిళల బస్సు ప్రవేశపెట్టడంతో అంటే ఆటో డ్రైవర్లో విధానం తగ్గుతుంది అని చెప్పేసి, సీటింగ్ కెపాసిటీ తగ్గుతూ ఉందని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ఉంది. సాయి రవివర్మ, ఒకప్పుడు చూసుకున్నట్టయితే స్త్రీ శక్తి పథకాన్ని కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా నెగిటివ్గా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇలాంటి చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మాకు జీవనోపాధి కోల్పోతాము అని చెప్పేసి కూడా ఒకప్పుడు దీనిపైన కూడా వారు స్పందించిన పరిస్థితి చూస్తాం. కానీ ఇప్పుడు 15,000 రూపాయలు ఆర్థికంగా వారికి దోహదపడే విధంగా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది కదా. దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు ప్రస్తుతం ఏమంటున్నారు? అదే ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా అంటే గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతోనే ఆటో డ్రైవర్లందరూ దివాళీ తీసే పరిస్థితి వస్తుంది. తాము ఆర్థికంగా నష్టపోతున్నాము, అదే కాకుండా తాము ఈఎంఐలు కట్టుకోలేము, ప్రభుత్వ విధానం తమ కడుపు కొట్టే విధానంగా ఉందని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళతో కూడా కలుసుకొని ట్రోల్ చేశారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే అవన్నీ కూడా అబద్ధము. వాళ్ళు గతంలో ప్రస్తావించినటువంటి ట్రోల్ చేసిన విధానాలన్నీ కూడా తప్పుడు విధానాలని చెప్పేసి ఇవాళ తేటతెల్లమైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటో డ్రైవర్లు అందరూ కూడా స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇలాంటి హామీని ఇవ్వదు అనేసని గతంలో వైసీపీ నాయకులు కూడా స్పష్టం చేశారు. అయితే అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు కూడా సమస్య ఉన్న వారికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది, ఆర్థిక సమస్య ఉన్న వారికి తోడ్పాటును అందిస్తుందని చెప్పేసి ఈ పథకం ద్వారా నివృత్తి అయింది. ఈ మేరకే ఇవాళ ఆటో డ్రైవర్లు యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అలాగే ఈ ప్రభుత్వ పథకాల అమలు తీరును కూడా స్వాగతిస్తున్నారు. అంటే తమకు ఎలాంటి హామీ ఇవ్వకనే ఇవాళ తమ సమస్యను గుర్తించి ప్రభుత్వం తమకు వెన్నుదన్నుగా నిలవడం, తమకు ఆర్థిక తోడ్పాటు అందించడం చాలా హర్షదాయకంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్ల ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి రవివర్మ.